శివ సినిమా చూశాను, ఎక్కడికో వెళ్ళిపోయాం. నేనే కాదు, నాలాంటి కొన్ని వందల మంది రచయితలు, టెక్నీషియన్స్, డైరెక్టర్సు ఆయన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా ఫీల్డ్లో నిలబడ్డారు. కానీ ఆ రామ్ గోపాల్ వర్మ గారు కనిపించడం మానేశారు. రామ్ గోపాల్ వర్మ గారు కనిపించడం మానేశారు. మీకు ఎవరైనా కనిపిస్తే చెప్పండి, మళ్ళీ అలాంటి సినిమా తీయమని చెప్పండి అని చెప్పాను. ఆ స్టేజ్ మీద అనేసాను నేను. మేబీ అనొచ్చు అని కూడా తెలియదు, నాలో ఆవేశం అనిపించేసింది. బట్ నా ఇప్పుడు గర్వంగా చెప్తున్నాను, రాము గారు కనిపించారండి, కనిపించారు. ఎలా కనిపించారు? అప్పుడు శివకర్ణ అన్నంతలు ఎక్కువగా కనిపించారు ఇప్పుడు నాకు. అండ్ యు మేడ్ అస్ ప్రౌడ్. మీ సినిమా 40,000 థియేటర్లో రిలీజ్ అవుతుందంటే ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ థింగ్ అండ్ ఫ్యాంటాస్టిక్ థింగ్. నో బడీ హ్యాస్ అచీవ్డ్ టిల్ నౌ. నాకు తెలిసి అవతార్ లాంటి సినిమాలు కూడా 20,000 థియేటర్లో రిలీజ్ అయినాయి చైనాలో, అంతే కదండి? నో పిక్చర్ హ్యాస్ టచ్ హిస్ మార్క్. గ్రేట్. అది మన తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం.